రే ఏంట్రా ఇన్ని స్నాక్స్? అది నైట్ అంతా కొంచెం వర్క్ ఉందమ్మా, అందుకే. రే 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 ఆ గ్రీన్ లెస్ ప్యాకెట్ ఒకటి ఇవ్వరా. చూసావా, ఇదిగో. థ్యాంక్ యూ. మా ఇదేంటమ్మా, ఇది ఎక్కడికి ఎలా వచ్చింది? దిష్టి చూసారా, మన ఇంట్లో దిష్టి ఎక్కువగా ఉంది కదా అని. నువ్వు నార్మల్ గా మాడితేనే అర్థమై సావదు. మా ఇదేంటమ్మా, ఇందులో ఏకలని పీకినట్టున్నారు. ఎందుకురా టెన్షన్ పడతావు? నీ బీరువా క్లీన్ చేసేటప్పుడు దిష్టి బొమ్మను చూసానురా. దిష్టి ఎక్కువగా ఉందని గోడకు తగిలించి పెట్టాను. ఇప్పుడు ఏమైందిరా? ఈకలు ఏమైనా పీకావా? ఇయర్ బడ్స్ కంటే ఏకతో తిప్పుకుంటే ఎంత సమయం ఉందో. మావా ఈకలు ఎందుకు పీకా మావా? ఎందుకు ఇప్పుడు నవ్వుతున్నారు? దీనికి ఎలా అంటే లోపలికి వెళ్ళి చూడు. లోపల అవును, మీ అమ్మని మావయ్యని పీకితే బాగోదు కదా, అందుకే నేనే ఒకటి పీకి కాలిన గాయానికి మందు రాసుకుంటున్నాను. మా నువ్వు ఇది పీకలేదుగా? నేను అది పీకలేదురా. అబ్బా, దేవుడు మంచి వాళ్ళని ఇబ్బంది పెట్టడం. ఏంటి ఇక్కడే ఉండాలి? ఇదిగోరా, ఇదే మీ అమ్మ నాకు పీకిచ్చింది. ఇంత చిన్న దాంతో నేను మందు రాసుకోగలనా? అవునరా, ఆ చిన్నీకనేరా నేను పీకింది. అయ్యో ఏమైంది? నాకేం తెలుసు? ఆ ఈకల్ని మళ్ళీ అతికిస్తావా ఏంటి? హలో సారున్నారా? ఒక కేసు విషయమై ఒకరిని కలవడానికి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్లారు. ఇప్పటికే ఆయనకి 10 సార్లు కాల్ చేశాను, ఫోన్ రీచ్ అవ్వట్లేదు. వర్క్ హౌస్ లో మోస్ట్లీ ఆయన రీచ్ అవ్వడం కష్టంగా ఉంటుంది. ఏంటి ప్రాబ్లం? మా ఇంట్లో వాళ్ళందరూ అందరూ దానికున్న ఫెదర్స్ పీకేశారు. డార్క్, వాట్? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఓకే, జస్ట్ రిలాక్స్. లిసన్, ఇప్పుడు నువ్వేం చెప్పినా సరే ఖచ్చితంగా వాళ్ళు నమ్మరు, పైగా భయపడిపోతారు. అండ్ దాట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అస్. ఈ రోజు మాత్రం వాళ్ళు నిద్రపోకుండా చూసుకో. ఈలోగా నేను సార్ని రీచ్ అవుతాను. అండ్ ముఖ్యంగా గోస్ట్ స్కెచ్ వే. ఓకే మా. ఏంట్రా? ఏంటమ్మా ఇది? మీ నాన్నకే కదా, ఏం కాదులేరా. అచ్చరే, నీ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కి వ్యూస్ పెద్దగా రావట్లేదు కదా, అవునరా. అవి పెంచడానికి ఒక ఐడియా చెప్పమంటావా? రే రే చెప్పరా. వచ్చే వారం శివరాత్రి వస్తుంది కదా. అవునరా, ఈ సంవత్సరం అయినా నిద్రపోకుండా ఉండాలి. అదే అమ్మా, శివరాత్రి రోజు నిద్రపోకుండా ఉండడం ఎలా అని రకరకాల వీడియోస్ చేసావనుకో, వ్యూస్ లైక్స్ పీక్స్ కెళ్తాయి. సూపర్ రా. నేను వెళ్ళి ఫోన్ తీసుకొస్తాను, నువ్వు ఈ దోశని తిప్పేసాయి. సబ్స్క్రైబర్స్ ఇదిగో వస్తున్నా. షేప్ లో ఉంది. హాయ్ వ్యూవర్స్, ఈ రోజు మనం శివరాత్రి రోజు నిద్రపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో చూడబోతున్నాం. రండి వీడియో చూసేద్దాం. ఫస్ట్ సినిమా చూడబోతున్నాం. వావ్, దయ్యం సినిమా. దయ్యం సినిమాని శివరాత్రి రోజు చూస్తే మనం కళ్ళు మూసినా గానీ మన కళ్ళ ముందుకి దయ్యం వచ్చి నిద్ర లేపుతుంది. దానికి నువ్వు ఉన్నావుగా. మామా లే. ఆ మునక్కాయ ముక్కుని తగలబెట్టా. ఎవడ్రా నువ్వు? మనం నిద్రపోకుండా ఉండడానికి ఇప్పుడు బాటిల్ గేమ్ ఆడబోతున్నాం. మీ అమ్మ కాదు, శేఖరే, దొరికాడు. నేను బాత్రూమ్కి వెళ్ళి అదే ఆపుకుని కూర్చో. రే రే పాపం రా, వదిలేరా, నువ్వు పోరా పో. జబులు, నేను చెప్పేంత వరకు నిద్రపోకుండా. మామా ఏంటి గిటార్ వాయిస్తున్నావా? లాస్ట్ రాపాలుడు. సరే వాయించరా. హాయ్ వ్యూవర్స్, తర్వాత మనం నిద్రపోకుండా ఉండడానికి అంత్యాక్షరి ఆడబోతున్నాం. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావు ఉడతావు ఎక్కడికి వెళ్తావు? కొమ్మ మీద జామ పండు. పాపకిస్తావా? నిద్రపోయో చంపేస్తా. నిద్ర రాకూడదంటే ఏం చేయాలి? ప్రశాంతంగా ఉండకూడదు. దానికోసం మనం ఏం చేయాలి? ఐడియా వచ్చింది. అబ్బా, ఇది చూస్తే జీవితాంతం నిద్ర రాదు. హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మనం నిద్రపోకుండా ఉండడానికి వీడియో గేమ్ ఆడబోతున్నాం. కమ్ ఆన్ స్టార్ట్. మొహం మీద కుదు, మొహం మీద కుదు, మొహం మీద కుదు. అరే నువ్వు ఆడినా
ఇంట్లోనూ గుద్దుతున్నావు గేమ్ లోను గుద్దుతున్నావు. ఇలా మాట్లాడితే గేమ్ లో దెబ్బలు పడతాయి. ఆడండి ఫస్ట్. ఏం లేదు, ఆడండి ఆడండి. ఏంట్రా ఇది? ఓకే వ్యూవర్స్, గేమ్ ఓవర్. ఏం ఓవరా? నా కళ్ళు నా కంట్రోల్లో లేవురా. రిపేర్ అయిన లిఫ్ట్ లాగా కొయ్యమని లాగుతున్నాయి. నానా నానా అవునరా, ఇటు చూడు, శివరాత్రికి వీడియో చేద్దాం అని చెప్పి శివరాత్రి వరకు వీడియో తీస్తున్నావురా. కొంచెం ఓపిక పట్టండి అమ్మా ప్లీజ్. నేను వెళ్ళి పడుకుంటాను. కాదు. ఓకే ఒక్క నిమిషం వెయిట్ చేయండి ప్లీజ్ ప్లీజ్. ఓకే ఒక్క నిమిషం. ఎక్కడికి వెళ్తున్నాడు వీడు? చెప్పు కేపీ. సార్ వచ్చారా? ఇంకా రాలేదు. రాలేదా? రాత్రంతా నా ఫ్యామిలీని నిద్రపోనివ్వకుండా చూసుకున్నాను. ఇంకా వాళ్ళని ఆపడం నా వల్ల కాదండి. ఇప్పుడు నీకు ఒకే ఒక ఆప్షన్ ఉంది. నీ ఫ్యామిలీకి నిజం చెప్పి వాళ్ళు అర్థం చేసుకునేలా చూడు. హ. అయ్యో వీళ్ళకి ఇప్పుడు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ఏయ్, నాన్న, నాన్న, అమ్మా. ఏంటమ్మా ఇంత ఏంట్రా? ఎందుకలా అరుస్తున్నావు? ఏమైందిరా ఇప్పుడు నీకు? మా ఒక్క నిమిషం. దీన్ని ఎందుకురా బీరువాలో పెట్టావు? మా దీని పేరు డ్రీమ్ క్యాచర్. ఇది శపించబడింది. ఈ దెబ్బ కూడా కళ్ళు తగిలిందేనమ్మా. చాలా బాగుంది స్క్రిప్ట్. ఇది నువ్వు లారెన్స్ లేదంటే సుందర్ సికి చెప్పావంటే సినిమాలో నీకు మంచి పేరు వస్తుంది. ఏం లచ్చు? సూపర్ స్టోరీ రాలుడు. వీళ్ళ సంగతి వదిలే. నువ్వైనా నమ్మమ్మా. ఏంటో చెప్తున్నావు నువ్వు. సరే, నేను నమ్ముతా. నువ్వు ఒకదానివి, వాడేదో వాగుతుంటే నమ్ముతాను తుమ్ముతానంటూ. పోయి పడుకో పో. మామ నీకు నమ్మకం కలగాలి కదా. ఓ అల్లుడు సరే చెప్పాను మామ, కానీ. నువ్వు మాత్రం పడుకుని నిద్రపో. చాలా థ్యాంక్స్ అల్లుడు. హే, వెళ్ళండి వెళ్ళండి. మాట్లాడుకుంటూ గొప్పని చెప్పాడు. పడుకోరా. పడుకో. 5 నిమిషాలు అయ్యో అమ్మ అంటూ లేస్తావు చూడు. పడుకో. రే, వాడు బాగా నిద్రపోతున్నాడు. రావు. నానా 5 నిమిషాలు రిజల్ట్ చూసి వెళ్తారు కానీ వెయిట్ చేయండి. ఏంటి ఇంకా ఏం జరగట్లేదు? కరెక్ట్ లొకేషన్కి వెళ్ళాడా? కరెక్ట్ లొకేషన్కి వెళ్ళాడు. ఏంటి అదురుతుంది? ఉండు, ఇంకా చాలా ఉంది. కరెంటు పాస్ అవుతుందా? బాడీ ఇలా ఊగుతుంది. అయ్యో, ఏమైంది వీడికి? ఏంట్రా ఇది? ఆగండి, ఇప్పుడేగా వెళ్ళాడు. ఏంటింత తేడాగా ఏమైందిరా ఉన్నాడు? వీడికి? ఏంట్రా ఇలా? కంగారు పడకు. ఏమో ఈ పెన్నికి లేపుతాను. మామా లే లే మామా లే లే లే. ఎలా ఉంది మామ ట్రిప్? ఏమైందిరా? ముక్కులోంచి రక్తం వస్తుందిరా. ఏంట్రా ఇది? అయ్యో, ఫ్రెష్ బ్లడ్. ఏంటి మామా ఇప్పుడు నమ్ముతావా? ఆ, చూసావుగా? చూసాను. నానా ఇప్పుడు నువ్వు వచ్చి పడుకుందు కానీ రా. ఏంటి లచ్చు నన్ను పడుకోమంటున్నాడు? నమ్మలేదు కదా, పోయి పడుకో. కావాలంటే నువ్వు పడుకోపో. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఈ శాపం నుంచి బయటపడడానికి దయ్యాన్ని వదిలించి ఒక ఆయన హెల్ప్ చేస్తున్నాడు. ఆయన చెప్పేంత వరకు మనం నిద్రపోకుండా ఉండాలి. ఆయన ఎప్పుడు చెప్తాడ్రా? ఈ రోజు నైట్ లోపు చెప్తానన్నారు. అంతవరకు స్టోన్ పేపర్ సీజర్. కేపీ సార్ వచ్చారు. వచ్చారా? నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నా. ఎవర్రా అది? అదే ఆ దయ్యాన్ని వదిలించి ఆయన వెళ్ళి కలిసి వస్తాను. అంతవరకు మీరు దయచేసి నిద్రపోకుండా అమ్మా. అయ్యయ్యో, నా వల్ల Please కాదు. అమ్మా, కడుపు please అమ్మా. మొత్తం మావా. కాలిపోతుంది. ఏం చేస్తున్నారు రా? ఎక్కడ తీసుకెళ్తారు? రే రే వదలండి రా. డాక్టర్ మీరేంటి ఇక్కడ కూర్చున్నారు? ఆ పిల్ల మొహం గడొచ్చి కూర్చోలే, నేనే తీసుకొచ్చి కూర్చోబెట్టా. నువ్వు తీసుకొచ్చావా? ఇంకా ఎన్ని రోజులు నిద్రపోకుండా ఉండాలి? ఆ, వల్ల కావట్లేదు. అన్నా ఇంకొక తేజావ డ్రీమ్ ఉంది కదన్నా. రేయ్, ఏ తేజశ్రీ లేదురా. నేనంతా ఎంక్వైరీ చేశా. ఆ నిజం తెలుసుకోవడానికి మిమ్మల్ని తీసుకురమ్మన్నా. మీరే చెప్పండి, లేదంటే అన్నా కోపడకండి అన్నా. ఏం జరిగిందో చెప్తానన్నా. కలలో కూడా ఊహించిన కంటెంట్ ని కొలాబరేట్ చేసి వదిలిపెట్టారు కదరా. నేనే కాదన్నా, నా కుటుంబం మొత్తం ఇందులో ఇరుక్కుంది. కుటుంబం అంతా కలిసి గుడికి వెళ్తున్నట్టు దయ్యాన్ని చూడ్డానికి వెళ్తున్నారు. కన్నప్ప, ఎలా అయినా సరే కుటుంబంతో వెళ్లి ఆ కీని కనిపెట్టి నన్ను కాపాడు బాబు. నా డబ్బులు కూడా ఇవ్వక్కర్లేదు. నేను మామూలుగా రోజుకు 4 సార్లు నిద్రపోయేవాడిని. అవును, నిద్రైపోలేదు కదరా నికృష్టుడా. సరే మామ. కన్నప్ప, ఎలా అయినా నన్ను కాపాడు. ఆ,
రండి డాక్టర్. నువ్వు బాగా కన్ఫ్యూజన్ లో ఉన్నావు మామ. నువ్వు కొంచెం సేపు నిద్రపోయావంటే అంత సెట్ అయిపోతుంది. రే నిద్రపోతే దెయ్యం దగ్గరికి వెళ్తారా? చెప్పు కొడతా. పోరా ఒకటి. చెత్తనా ఎలా? సార్ ఆ డ్రీమ్ క్యాచర్ని దాచుంచాను, కానీ జరగాల్సిందంతా జరిగిపోయింది. అయినా మాకేం జరిగినా పర్వాలేదు, కానీ మా ఫ్యామిలీకి ఏం అవ్వకూడదు. పెద్దవాళ్ళు కదా. ఏం డాక్టర్? చైతి, ఎందుకురా ఇంత సెల్ఫిష్ గా ఉన్నావు? నీ ఫ్యామిలీ తప్పించుకుంటే సరిపోతుందా? మేము తప్పించుకోవద్దా? నేను చేసిన రీసెర్చ్లో మీ డ్రీమ్ కేసుకి రిలేటెడ్గా జరిగిన ఒకే ఒక్క ఇన్సిడెంట్ బ్రిటిష్ పీరియడ్లో హైదరాబాద్లో జరిగిన రాబర్ట్ లాంగ్డన్ అండ్ మ్యాగ్డలిన్ మెలిస్ మర్డర్ కేస్. మర్డరా? 1930లో. అవును సార్. సో ఆ ఇన్సిడెంట్ లో వచ్చిన విచ్ కి ఇతని దగ్గర ఉన్న డ్రీమ్ క్యాచర్ కి ఏదో సంబంధం ఉంది. ఎస్, ఐఎమ్ షూర్. ఇది కూడా విచ్ క్రాఫ్ట్ కి సంబంధించినదే. అందుకని చెప్తున్నా, మిమ్మల్ని కాపాడగలిగిన ఆ డ్రీమ్ కి ఏదైనా ఒక యానిమల్ కి చెందిన బాడీ పార్ట్ అయి ఉండాలి. నేను చెప్పిన ఆ కీ ఇటువంటి ఒక స్కల్ ఆర్ పిగ్స్ హెడ్ లేదంటే మంకీ పా, కోతి చేయి, ఏ యానిమల్ కి చెందిన పార్ట్ ఆ ప్యాలెస్ లో ఉందో తెలిస్తే దాంతో కర్స్ బ్రేక్ చేసి మీరు డ్రీమ్ నుంచి బయటకు వచ్చేయచ్చు. మీరు ఆ కీని వెతికి కనిపెట్టండి. నెక్స్ట్ డ్రీమ్ లో షోర్ గా నేను మీతో వస్తాను. నువ్వెందుకు వస్తావులే? సార్ ఈసారి ఖచ్చితంగా కీ ఎక్కడుందో కనిపెడతాం.